కామెంట్స్ చేశారు. ఎలా చూడొచ్చు కామెంట్స్? సో ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చాలా ఇంపార్టెంట్ కామెంట్ చేశారు. సో విద్యారంగం గురించి ఆయన జనరల్గా అయితే మిగతా ముఖ్యమంత్రులు ఇరిగేషన్ మంత్రిత్వ శాఖనో లేకపోతే ఆర్థిక మంత్రిత్వ శాఖనో ఇటువంటి పోర్ట్ఫోలియోస్, రెవెన్యూ ఇటువంటి పోర్ట్ఫోలియోస్ పెట్టుకుంటారు, కానీ తాను మాత్రం ఎడ్యుకేషన్ అందుకనే పెట్టుకున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటేనే వివాదాలకు కాంట్రవర్సీ, మీరు అనవసరంగా దాన్ని పెట్టుకోవద్దని చెప్పినా సరే నేను ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖ తీసుకున్నాను, దీనిలో ఏదో ఒక విధంగా మార్పు తీసుకొస్తాను అని ఆయన చెప్పారు. అయితే ఒక మాట ఆయన బయట పెట్టారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగు చేసి 3 సార్లు చీఫ్ మినిస్టర్ అయ్యాడు, సో నేను కూడా అట్లే అవుదాం అనుకుంటున్నాను, కాబట్టి మీరు బాగా పనిచేయండి అని చెప్పాడు. సో అసలు విషయం బయట పెట్టాడు ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగు గురించి. సో ఆ బయట కూడా ఉంది. సీఎం ఏమన్నారు ఒకసారి మనం ఉంటే కనుక పీసీఆర్ ప్లే చేయండి. ఎస్, ఢిల్లీలో రెండోసారి మూడోసారి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యిండు? మొదటిసారి ఒక పరిస్థితిలో అయ్యిండు, రెండోసారి మూడోసారి వారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైన కారణం ఆయన విద్యలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు. ఆ మార్పుని పేదలకు విద్యను అందించిన టీచర్లు కాబట్టి వారు రెండోసారి మూడోసారి ముఖ్యమంత్రి అయినారు. నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది, మీరు మంచిగా పనిచేస్తే రెండోసారో మూడోసారో కావడానికి ఉంటుంది. నేనేం దాచిపెట్టదలుచుకోలే, నేను కష్టపడతా, నేను కూడా మీతో పాటు పనిచేస్తా. నేనేం పని చేయను, నేను ఫామ్ హౌస్లో అనుకుంటా మిమ్మల్ని కష్టం చేయమని నేను చెప్తలేను. నేను కూడా వస్తా, మీరు ఏటికి రమ్మంటే ఆడికి వస్తా, తండాలకు రమ్మంటే తండాలకు వస్తా, గూడాలకు వస్తా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నేను కూడా ఎక్కడి నుంచి వచ్చినా నల్లమల్ల అడవుల నుంచే వచ్చిన, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన. 6 నెలలకు ఒకసారైనా మా ఊరికి పోయి ఓ రోజు ఉండి వస్తాయి, ఎందుకంటే జూబ్లీహిల్స్ వచ్చిన కాబట్టి అది మర్చిపోద్దు. అక్కడికి పోతే మనం ఎక్కడొచ్చినామో మన మూలాలు మనకు గుర్తుంటాయి. కేజ్రీవాల్ ఢిల్లీలో రెండోసారి మూడోసారి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యిండు? మొదటిసారి ఒక పరిస్థితిలో అయ్యిండు, రెండోసారి మూడోసారి వారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైన కారణం ఆయన విద్యలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు. ఆ మార్పుని పేదలకు విద్యను అందించిన టీచర్లు కాబట్టి వారు రెండోసారి మూడోసారి ముఖ్యమంత్రి అయినారు. నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది, మీరు మంచిగా పనిచేస్తే రెండోసారో మూడోసారో కావడానికి ఉంటుంది. భరత్, వివాదాస్పద విద్యాశాఖను కూడా తీసుకోవద్దని తనకు చాలా మంది సూచించారని కూడా సీఎం కామెంట్ చేశారు. ఏంటి అంటే వెనుక మర్మం ఏంటి అసలు? సో ఆయన 2 కీలక శాఖలు, హోంశాఖ ఒకటి పెట్టుకున్నారు, విద్యాశాఖ అయితే నేను ఇవ్వను ఇంకా వేరే వాళ్ళకి అని చెప్తున్నారు. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించి ఆయన దీనిలో అరవింద్ కేజ్రీవాల్ను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టు మనకు ఆ బయట ద్వారా ఆయన మాట్లాడిన ద్వారా అర్థమవుతుంది. ఎడ్యుకేషన్, హెల్త్ ఇవి 2 కూడా ప్రభుత్వం ప్రజలకందరికీ ఫ్రీగా ఇవ్వాలన్నది చెప్పేది. బట్ కార్పొరేటీకరణ అయింది మన దగ్గర. ప్రభుత్వ స్కూళ్ళలో కంటే ప్రైవేట్ స్కూల్లోనే ఎక్కువ మంది చదువుతున్నారు. 24 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్లో ఉంటే 34 లక్షల మంది ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ తక్కువ ఉన్నాయి నిజానికి నెంబర్లో, కానీ దానిలోనే ఎక్కువ సంఖ్యలో స్టూడెంట్స్ చదువుతున్నారు. సో మాట్లాడదాం మనం, టీచర్ల సంఘాలు, యూనియన్స్ నేతలు అందరితో మాట్లాడదాం అసలు విద్యా వ్యవస్థ. ఎందుకంటే ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద ఎట్లా దీనిలో మార్పులు తీసుకురావంటే ఎట్లా. ముందుగా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే 10th క్లాస్ వరకు ఉన్న దాని గురించే స్పెసిఫిక్గా తీసుకొని మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మొన్న ఉస్మానియా యూనివర్సిటీ హైయర్ ఎడ్యుకేషన్ గురించి చర్చించాం. చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు వెంకట్ గారు TSTF నుంచి ఉన్నారు, అదేవిధంగా తుమ్మ లచ్చిరామ్ గారు UTF నుంచి జాయిన్ అవుతారు, సదానంద గౌడ్ గారు కూడా UTF నుంచి జాయిన్ అయ్యారు, శ్రీపాల్ రెడ్డి గారు MLC కూడా PRTU నేత, ఆయన కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా సదానంద గౌడ్ గారు, సో ఇవాళ సీఎం చూసాం మనం, అరవింద్ కేజ్రీవాల్ లాగా నాకు కూడా 3 సార్లు సీఎం కావాలని ఉంది, దానికి మీరు పనిచేయండి నేను పనిచేస్తా అన్నారు. ఎక్కడ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో